హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 8వ తరగతి హిస్టరీ బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించడం కోసం భారతదేశానికి మ్యాపులు తయారు చేయమని రాబర్ట్ క్లైవ్ మొదటిసారిగా ఎవరిని అడగడం జరిగింది? ఆన్సర్, జేమ్స్ రెన్నెల్. రాబర్ట్ క్లైవ్ మ్యాప్లు తయారు చేయమని మొదటిసారిగా జేమ్స్ రెన్నెల్ను అడగడం జరిగింది. సెకండ్ క్వశ్చన్, క్రింద ఇవ్వబడిన వాక్యాలను గమనించి సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ ఏ, టీ యొక్క మూలం చైనా అని తెలిపే లిప్టాన్ టీ ప్రకటన వెలువడిన సంవత్సరం 1995. రాంగ్ ఆన్సర్, 1922లో లిప్టాన్ టీ ప్రకటన వెలువడింది. అండ్ నెక్స్ట్, టీ యొక్క మూలం చైనా కాదు, బ్రిటన్. ఆంగ్లేయులు భారతదేశానికి మొదటిసారిగా తేయాకును పరిచయం చేయడం జరిగింది. సో ఆప్షన్ ఏ రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి, లిప్టాన్ టీ ప్రకటన చిత్రంలో వెనక వైపు నుండి భారతీయ కోటల యొక్క బయట కూడా చూడవచ్చు. ఎస్, ఈ ఆప్షన్ కరెక్ట్. మనం 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇమేజ్ చూడొచ్చు. లిప్టాన్ టీ ప్రకటన ఇస్తూ గుర్రం మీద విక్టోరియా మహారాణి 3వ కుమారుడు ఉంటారు. వెనుక వైపు భారతీయ కోటలు కూడా ఉంటాయి. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, ఆప్షన్ సి, లిప్టాన్ టీ ప్రకటనలో ముందు వైపు విక్టోరియా మహారాణి యొక్క 3వ కుమారుడు గుర్రం మీద కూర్చొని ఉంటాన్ని గమనించవచ్చు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము. సో ఈ టీ ప్రకటన చేసింది విక్టోరియా మహారాణి యొక్క 3వ కుమారుడు. ఈయన బిరుదు డ్యూక్ ఆఫ్ కానెట్. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఆప్షన్ డి, భారతదేశపు మొట్టమొదటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్. రాంగ్ ఆన్సర్. భారతదేశపు మొట్టమొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్. సో క్వశ్చన్లో మనను సరైన సమాధానం అడిగారు కాబట్టి ఆప్షన్ బి, బీసీ సరైనవి. అండ్ నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్ నియమించబడిన సంవత్సరం 1773. భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్. ఆయన్ను 1773వ సంవత్సరంలో నియమించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్. 4వ ప్రశ్న, బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే 3 అధీకృత సంపుటాల పుస్తకం ఏ సంవత్సరంలో ప్రచురించబడింది? బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పుస్తకం 1817వ సంవత్సరంలో ప్రచురించబడింది. ఈ పుస్తకాన్ని రాసిన వ్యక్తి జేమ్స్ మిల్. సో ఎందుకంటే ఇవి ఆప్షన్స్, ఇవి కూడా ప్రీవియస్ బిట్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకే కొంచెం వివరంగా చెప్తున్నాను. 5th క్వశ్చన్, ఆసియా సమాజాల నాగరికత స్థాయి యూరోపియన్ల నాగరికత స్థాయి కంటే తక్కువ స్థాయిలో ఉన్నాయని అభిప్రాయం పడిన జేమ్స్ మిల్ ఏ దేశానికి చెందిన ఆర్థికవేత్త? జేమ్స్ మిల్ స్కాట్లాండ్కు చెందిన ఆర్థికవేత్త. ఈయన ఆసియా సమాజంలో ఉన్న భారతదేశాన్ని, వీటి నాగరికతను చాలా తక్కువ స్థాయిలో చూపిస్తారనమాట. ఓకేనా. 6th క్వశ్చన్, భారతీయులను నాగరికులు చేయడానికి యూరోపియన్ల అలవాట్లు, పద్ధతులు, కళలు, సంస్థలు, చట్టాలు భారతదేశంలో ప్రవేశపెట్టాలని ఎవరు భావించారు? ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పుకున్నాం మనం. జేమ్స్ మిల్ ఎవరైతే ఉన్నారో ఆయన భారతీయ నాగరికతను తక్కువగా చేసి మాట్లాడారని, యూరోపియన్ అలవాట్లు, పద్ధతులు, కళలు, సంస్థలు మన భారతదేశంలో ప్రవేశపెడితే మన నాగరికత పెరుగుతుందని అన్నారు. సో అలా చెప్పింది జేమ్స్ మిల్. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి ప్రశ్నలు ఇంకా